వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, అదేవిధంగా ఆషాఢంలో నూతనంగా వివాహమైన వాళ్ళు బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి, అత్తాకూడలు ఒక గడప దాటకూడదా అన్న విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా గోరింటాకు. ఆషాఢంలో గోరింటాకును పెట్టుకుంటే ముత్తైదుతనం అఖండ సౌభాగ్యం ప్రాప్తిస్తుందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆషాఢంలో వర్షాకాలం ఉంటుంది కాబట్టి మట్టితో కానీ ఎక్కువ తడితో కానీ ఉండే పనులు ఇంట్లో ఆడవారు చేస్తూ ఉండడం వలన గోర్లు పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగే గోర్లపైన గీతలు పడే అవకాశం ఉంటుంది. సో దానికి పరిష్కార మార్గంగా ఈ గోరింటాకు బాగా పనిచేస్తుంది. ఎవరైతే 10 రోజులకు ఒకసారి ఈ విధంగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారో వారికి గోర్లు సంరక్షించబడతాయి. అలాగే ఆరోగ్యము ఉంటుంది. ఎందుకంటే ఈ గోరింటాకు పెట్టుకోగానే శరీరంలో ఉన్న వేడిని లాగేస్తూ ఉంటుంది, ఉష్ణాన్ని లాగుతుంది. ఆ విధంగా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే జ్వరాలు రాకుండా ఉండడానికి కూడా ఇది పనిచేస్తుంది. పూర్వంలో అయితే మగవారు కూడా ఈ గోరింటాకును పెట్టుకునేవారు. కానీ రాను రాను ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పెట్టుకోవడం తగ్గించారు. అయితే మనలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే మన ఒక్కరికే కాకుండా ఇతరులకు ఉపయోగపడే సాంప్రదాయం మనది. వీరు పెట్టుకోవడమే కాకుండా ఇంకో 10 మందికి ఈ గోరింటాకును ఇచ్చినట్లయితే సౌభాగ్యము ప్రాప్తిస్తుందని చెప్తారు. సో అలా ఊరికే పెట్టుకోమంటే పెట్టుకోరు కాబట్టి ఈ విధంగా చెప్పడం వలన మనతో పాటు 10 మందికి కూడా ఉపయోగం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా గోరింటాకు పెట్టుకుంటే సౌభాగ్యం వస్తుందని చెప్పారు. ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒకే గడప దాటకూడదా అంటే, సహజంగా నూతనంగా వివాహమైన దంపతులు ఆషాఢంలో బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్తారు. ఎందుకంటే ఈ సమయంలో గనక గర్భధారణ జరిగితే వానాకాలంలో అనేక క్రిమి కీటకాల వలన పుట్టబోయే సంతానానికి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఈ ఆషాఢంలో కలిగే సంతానంకి గర్భధారణ జరిగితే గనక బుద్ధిహీనులు అవుతారు, సన్మార్గం ఉండదు, పిల్లలు పెడదారిన పట్టే అవకాశం ఉంటుంది. తద్వారా వారికే కాకుండా చుట్టుపక్కల సమాజానికి కూడా వారి వలన నష్టమే కలుగుతుంది. పైగా ఈ ఆచారం ముఖ్యంగా తొలి సంతానానికే ఎక్కువగా పాటిస్తారు. ఎందుకంటే మొదటి సంతానమే తండ్రి యొక్క గౌరవాన్ని, వంశాన్ని నిలబెట్టేది కాబట్టి, ఆస్తిని నిలబెట్టేది కాబట్టి అతడే వంశోద్ధారకుడిగా భావిస్తారు. కాబట్టి తొలి సంతానానికే ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. సో ఉత్తమ సంతానం కలగాలంటే ముఖ్యంగా ఆషాఢంలో బ్రహ్మచార్యం వహించడం నూతన వధూవరులు మంచిది. అలాగే ఈ విధంగా చెప్తే ఎవరు వినరు కాబట్టి అత్తా కోడలు గనక ఒక దగ్గర ఉంటే మామకు గండం అన్న విషయం చెప్పడం వలన ఇక ఈ ఆచారాన్ని పాటిస్తారు అన్న ఉద్దేశంతో ఈ విధంగా సామెత పుట్టుకొచ్చింది. ఇది ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో, అలాగే అత్తా కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.